అనంతపురం జిల్లా కేంద్రంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచినే గురు పౌర్ణమి సందర్భంగా మూడవ రోడ్డులోని షిరిడి సాయిబాబా ఆలయం నందు, మారుతినగర్లోని షిరిడి సాయిబాబా మందిరం నందు, వేణుగోపాల్ నగర్లోని షిరిడి సాయిబాబా మందిరం నందు, రామచంద్ర నగర్లోని ఉన్న షిరిడి సాయినాథ మందిరం నందు కూడా గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు శ్రీ సాయినాథునికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మరియు ధర్మకర్తలు మీడియాతో మాట్లాడుతూ గురు పౌర్ణమి వేడుకలో భాగంగా సాయినాథునికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా భక్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు కూడా నిర్వహించడం జరిగిందని షిరిడి సాయి మందిర ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పాల్గొని గురు పౌర్ణమిలో భాగంగా సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు. చిన్నపిల్లలు ఉంటారు పాపం, మీరు చేయబట్టుకొని నడిపించుకుని రాండి. 21/7/24 ఆదివారం ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు శ్రీ సాయిబాబా మందిరం వేమనా భవన్ దగ్గర జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నారాయణ సేవ 10:30 గంటలకు నగర డిఎస్పీ గారితో ప్రారంభించడం అయింది. వేలాది మంది ఈ తరలి వచ్చి బాబా ప్రసాదాలు, తీర్థాలు తీసుకొని బాబా కృప పొందుతున్నారు. నగర ప్రజలందరూ కూడా సాయంకాలము రాత్రి 9 గంటలకు దర్శనాలు ఉంటాయి. అందరూ వచ్చి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని పోవాల్సింది మా పాలకవర్గం తరఫున నేను మనవి చేస్తున్నాను. ఓం అనంతపురం రామచంద్ర నగర్ భావ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు గత 14 సంవత్సరాల నుండి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హారతితో మొదలుకొని ఉదయం 8 గంటలకు అభిషేకాలతో మొదలుకొని అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ అన్నదాన కార్యక్రమం 13 సంవత్సరాలు చాలా ఘనంగా చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎక్కువ మందికి జనాలకి అన్నదాన కార్యక్రమం చేయాలని కమిటీ మెంబర్స్ నిర్ణయించుకున్నారు. ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి భక్తులు వేలాది మంది రావడంతో గుడి చాలా సుందరంగా ఉన్నది. సాయంత్రం నగరోత్సవం కూడా ఉంటుంది. ఆ నగరోత్సవానికి కూడా చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది. నైట్ హారతి కూడా ఉంటుంది, శేష హారతి. ఈ హారతి కూడా భక్తులు చాలా మంది వస్తున్నారు. గుడి నిర్మించి 13 సంవత్సరాలు అయింది. ఇది 14వ సంవత్సరం. ఈ 13 సంవత్సరాలు కూడా భక్తులు వాళ్ళ యొక్క ధన రూపం కానీ, ధాన్య రూపం కానీ వాళ్ళ వంతు సహాయం చేయడంతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయం జరిగింది. ఇది 14వ సంవత్సరం. ఈ అన్నదాన కార్యక్రమం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అన్నదానం మించిన దానం వేరేది లేదు కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మేమంతా సంకల్పించాము. ఓం సాయిరామ్. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు 21/7/24 ఆదివారం ఉదయం సాయిబాబా మందిరం వేమనా భవన్ ఎదుర్కొన్నటువంటి సాయిబాబా సేవా సంఘం ఆధ్వర్యంలో నారాయణ సేవ ప్రారంభించడం అనేది. నారాయణ సేవ 10:30 గంటల నుంచి దాదాపు 2:30-3 గంటల వరకు ఈ నారాయణ సేవ కొనసాగుతుంది. నగర ప్రజలందరూ ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకొని బాబా యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవాల్సిందిగా మనవి చేయొచ్చు. ఓం సాయిరామ్.